హాయ్, నేను శ్రీనివాస్ ఎలక్ట్రీషియన్. ఈరోజు లిఫ్ట్‌లో వైరింగ్ ఎలా చేయాలో G+3 లిఫ్ట్ అనేది. ఈ లిఫ్ట్‌లో ఎలా వైరింగ్ చేయాలో, ఏ ఏ మెటీరియల్స్ అవసరమో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను. అలాగే ఇప్పుడు మనం లిఫ్ట్‌కి కావాల్సిన మెటీరియల్ చూపెడదామన్నా గాని చూడండి. ఈ లిఫ్ట్‌కి కావాల్సిన మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఫేస్ అండి. 3 ఫేస్ కరెంట్ ఇయ్యాల. 3 ఫేస్ కరెంట్ ఇయ్యాలంటే 3 ఫేస్‌ల మనము ఇది 6 వే డీవీ పిడియాలండి ఇక్కడ. ఈ మీకు రూమ్ సెలెక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇక్కడ రూమ్ సెలెక్ట్ చేసుకున్నాం. 6 వే డీవీ ఇక్కడ ఫిట్ చేస్తామండి. ఈ 6 వే డీవీల 3 ఫేస్ 3 ఫేస్ ఐసోలేటర్ అండి చూడండి. ఇలాగే ఇది 3 ఫేస్ ఐసోలేటర్. ఆర్‌వైబీ ప్లస్ న్యూట్రల్ ఇందులో కనెక్షన్ చేయొచ్చండి. తర్వాత ఎంసీబీలు అండి. ఈ 20 ఆంప్స్ ఎంసీబీలు ఇవి లైటింగ్‌కు అలాగే సర్ఫ్ ఎక్సెల్ బాక్స్ వల్ల లిఫ్ట్ టెక్నీషియన్ పనిచేసేయడానికి, పవర్ ఇయడానికి దీన్ని వాడుకుంటామండి. ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ బాక్స్ తీసుకోవాలండి చెప్పండి. ఇగో ఇదండి సర్ఫ్ ఎక్సెల్ బాక్స్‌లో కనిపిస్తుంది ఫిట్ చేసినది చూడండి. ఆ పైపింగ్ చేసిన ఇప్పుడు ఆ పైపింగ్ చేసిన దగ్గర ఈ సర్ఫ్ ఎక్సెల్ బిక్స్ ఒకటి సాకెట్ ఒక స్విచ్ పెడతామండి. అది లిఫ్ట్ టెక్నీషియన్ ఏమన్నా లోపల మెయింటెనెన్స్ వర్క్ చేసుకునేటప్పటికి వాళ్ళకి పవర్ కావాలి. దానికోసమని ఇది ఒక పవర్ ఇస్తామండి. అలాగే దాని పక్కకి ఒకటి బల్కిట్ లైట్ ఇస్తామండి. బల్కిట్ లైట్ అంటే బల్కిట్ లైట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా చిన్న ట్యూబ్ లైట్ కూడా వస్తుంది. అవి కూడా పెట్టుకోవచ్చు. లిఫ్ట్ టెక్నీషియన్‌కు పని చేసుకోవడానికి వెలుతురు కావాలన్నప్పుడు ఆ లైటింగ్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు చూడండి దానికి కావాల్సిన వైరింగ్ మెయిన్ ఈ 2.5 వైర్ 2.5 వైర్ ఈ పవర్ ఏదండి లోపలికి చెప్పినా సరే బాక్స్ లో పవర్ ఏది 2.5 వైర్ కేబుల్ వాడతామండి. అలాగే 1.0 వాడతాము. ఈ 1.0 అనేది ఖాళీ లైటింగ్ లకి ఇస్తామండి. మళ్ళీ ఒకటి మెయిన్ మెయిన్ సప్లై ఏంటంటే 3 పీస్ సప్లై అయింది. ఆర్వైబి ప్లస్ న్యూట్రల్ ప్లస్ ఎర్త్. ఈ ఆర్వైబి న్యూట్రల్ ప్లస్ ఎర్త్ అంటే ఈ 5 HP మోటార్ లిఫ్ట్ మోటార్ చూడండి. ఇది 5 HP లిఫ్ట్ మోటార్. ఈ G+3కి ఈ 5 HP మోటార్ లిఫ్ట్ అని దీనికి కావాల్సింది మేము లిఫ్ట్ టెక్నీషియన్ చెప్పిండు 4.0 వైర్ గుంజితే సరిపోతుందని చెప్పిండు. అందుకని దీనికి 4.0 వైరు 4 వైర్లు గుంజుతామండి. అలాగే ఎత్తు కూడా 8 mm స్క్వేర్ కాపర్ వైర్ గుంజాలా. కానీ లిఫ్ట్ టెక్నీషియన్ ఏం చెప్పినట్టే ఈ వైర్ కూడా మామూలుగా 4.0 వైర్ కూడా నడుస్తుంది. అది గుంజేయాలని చెప్పింది కాబట్టి మేము అదే గుంజుతున్నాము. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇదండి ఈ లిఫ్ట్ కావాల్సిన వైరింగ్ అండి. చూడండి ఇప్పుడు G+3 లిఫ్ట్ హైట్ చూడండి మీరు. ఎవరేసినా ఎవరేసిన పని చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా పని చేసుకోండి. ఈ కట్టెల మీద పని చేసి ఉంటది. చూసుకొని జాగ్రత్తగా పని చేసుకోవాలి. పైపులండి. ఈ 2 పైపులు దేనికోసం వాడుకుంటారనేది చెప్తా. మన కింది మీటర్ నుంచి ఈ పైనన్ని కింది మీటర్ నుంచి డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లోకి వస్తదండి. ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్‌లో నుంచి రిటర్న్ తిరిగి మళ్ళా మనం ఇక్కడ మిషన్ మోటార్ కూర్చోబెడతాం కదండీ. ఆ మోటార్‌కి పవర్ కనెక్షన్ ఇయ్యడానికి. అలాగే కింది ఉంది చూడు కింది పైపింగ్ కూడా ఇట్లా వస్తదండి. కింది పైపింగ్ వచ్చి ఇక్కడ ఒకటి స్విచ్ బోర్డ్ పెడతాం. స్విచ్ బోర్డ్ పెట్టి ఇళ్ళకి ఒక బాక్స్ ఒక బ్లాంకెట్ బల్బ్ పెడతామండి. ఈ స్విచ్ బోర్డ్ దానికి ఇదే పైపింగ్ సేమ్ టు సేమ్ ప్రతి డోర్ కాడ కొద్దిగా డోర్ కన్నా మీద భాగంలో ఒక లైట్ ఒక స్విచ్ బాక్స్ పెట్టుకుంటే కింది దాకా పోతామండి. ఇదండి లిఫ్ట్ వైరింగ్ ఇలా చేయాలండి. ఓకేనండి. లిఫ్ట్ మెయిన్ సప్లై తీసుకుందామండి. ఈ లిఫ్ట్ మెయిన్ సప్లై 4.0. ఈ 4.0లో మొత్తం ఆర్వైబి తీసుకోవాలా. ఆర్వైబి తీసుకుని ప్రస్తుతానికి మనకు ఆర్వైబి అవైలబుల్ దొరకలేదు, అందలేదు కాబట్టి లిఫ్ట్ కొంత మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డు దాకా ఆర్వైబి గుంజాలా. మొత్తం కొలత తీసుకుంటే 30 మీటర్స్ వచ్చింది. 30 మీటర్ల ఆర్వైబిని ఈ బ్లాక్ ఒకటే దొరికింది కాబట్టి ఇదే బ్లాక్ని ఆర్వైబి చేసుకోవాలా. 3-4 లూపులు గుంజుకోవాలా. ఎత్తుతోని ప్లస్ 5 గుంజుకోవాలా. ప్రస్తుతానికి రెడ్ చేసుకున్నాము. టేప్తోని మార్కింగ్ వేసుకుంటాం. టేప్తో మార్క్ చేసుకుని దీన్ని ఆర్ వేసుకున్నామండి. అలాగే ఇంకో వైర్ తీసుకుంటాం. దీన్ని ఎల్లో వేసుకున్నాం. దీన్ని ఎల్లో అంటే ఆర్వైబి. ఎల్లో వై తర్వాత బ్లూ ఉన్నది. తర్వాత బ్లూ అంటే మార్కింగ్ కోసం అండి. ఆర్వైబి టేబుల్ మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్గా 30 మీటర్లు కొట్ట వేసుకొని చేసుకోవాలి. కడిషన్ రాదు కదా, చాలా చేసిన ఆల్రెడీ. చూడండి ఇప్పుడు 4.0లో ఇది ఆర్ అయిపోయింది, ఇది వై అయిపోయింది. ఆర్ రెడ్ ఎల్లో అయిపోయిందండి. ఇప్పుడు అలాగే ఇంకొకటి తీసుకున్నాము. ఇప్పుడు దీన్నే బ్లూ వేసుకున్నాము. ఇప్పుడు సరిపోతుందా? సరిపోతుంది. దీన్నే బ్లూ వేసుకుందాము.
ఇప్పుడు దీని బ్లూ RYB. ఈ మూడు కూడా RYB గుంజిన తర్వాత దీనికి ఇంకొక సపరేట్ న్యూట్రల్ కావాలా, అది కూడా న్యూట్రల్ కూడా ఈ బ్లాక్నే తీసుకుంటా. అలాగే ఇంకొక ఎర్త్ కూడా కావాలా, అది కూడా ఎర్త్ ఈ బ్లాక్నే తీసుకుంటా. అన్నిటికీ మార్కింగ్ చేసుకోవాలి అంతే. మార్కింగ్ చేసుకుని కన్ఫ్యూజ్ కాకుండా ఈ బ్లూ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ రెండు కోణాలకు మనం మార్కింగ్ చేసుకోవాలా. చూడండి, ఇప్పుడు ఇది రెడ్, ఇది ఎల్లో, అలాగే బ్లూ. RYB 3 వచ్చేసినాయి. ఇప్పుడు వైర్లు మాకు అందుబాటులో దొరకక, కలర్ కోడ్ దొరకక ఇదే బ్లాక్ని 4.0 బ్లాక్ని RYBగా మనం మార్చుకున్నాం మనం. దీంతో పాటు ఇంకోటి అలాగే దీన్ని న్యూట్రల్ చేసుకుంటున్నాం. దీన్ని న్యూట్రల్ బ్లాక్, దీనికి మేము ఇప్పుడు మార్కర్తో రాసుకోవాలండి దీన్ని. Vale.